ప్రెసిడెంట్ మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది హగ్గయ గ్రంథం నుండి 2వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. దేవుడు సూటిగా స్పష్టంగా మనందరికీ కూడా యథార్థముగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో ఆయన దేవాతి దేవుడు ఈ దినము నుండి కూడా మనలందరిని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి ఆశీర్వాదమును మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అంటే ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టలుగాను, దేవునికి ఏమాత్రము కష్టము కలిగించకుండా ఈ లోకంలో జీవిస్తాము. అప్పుడు మాత్రమే మనల్ని దేవాతి దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అట్టి ఆశీర్వాదము పొందుకోవడానికి మనమందరము సిద్ధంగా ఉన్నట్లయితే అందరం కూడా తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనల్లో ఏకీభవిద్దాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన, కృప కలిగిన, జాలి కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ కృప చేత కనికరించి, ప్రేమించి, దీవించి మేమందరము మీకు మాదిరిగా జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, నా తండ్రి, ఈ దినం మొదలుకొని నిశ్చయముగా మమ్మల్ని నీవు దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.